డీటెయిల్ చూసే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. చేబ్రోలులోని తన నివాసం నుంచి పవన్ కళ్యాణ్ ర్యాలీగా బయలుదేరారు. గొల్లప్రోలు జాతీయ రహదారిపై నుంచి ర్యాలీ కొనసాగనుంది. గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం కూడలి నుంచి సూర్యుడు చెరువు, పిఠాపురం దూళ్లసంత, చర్చి సెంటర్, పిఠాపురం బస్టాండ్, పాదగయ్య క్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక తర్వాత ఎంపీడీఓ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ నేరుగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. చేబ్రోలులోని తన నివాసం నుంచి పవన్ కళ్యాణ్ ర్యాలీగా బయలుదేరారు. గొల్లప్రోలు జాతీయ రహదారిపై నుంచి ర్యాలీ కొనసాగనుంది. గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం కూడలి నుంచి సూర్యుడు చెరువు, పిఠాపురం దూళ్లసంత చర్చి సెంటర్, పిఠాపురం బస్టాండ్, పాదగయ్య క్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. తర్వాత ఎంపీడీఓ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ నేరుగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. చేబ్రోలులోని తన నివాసం నుంచి పవన్ కళ్యాణ్ ర్యాలీగా బయలుదేరారు. గొల్లప్రోలు జాతీయ రహదారిపై నుంచి ర్యాలీ కొనసాగనుంది. గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం కూడలి నుంచి సూర్యుడు చెరువు, పిఠాపురం దూళ్లసంత చర్చి సెంటర్, పిఠాపురం బస్టాండ్, పాదగయ్య క్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. తర్వాత ఎంపీడీఓ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ నేరుగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు.